ఇక్కడ చిన్న బాత్రూమ్ మీద. అమ్ము కిచెన్ లో ఎవడైనా బాత్రూమ్ పెడతారా? మీ అత్త పని చేస్తుంది కదా, పాపం అర్జెంట్ వచ్చిందనుకో ఆడవరకు అది వెళ్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. అర్జెంట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో మా చెల్లి చూడలే. ఆ వీడియో యూస్ చేసి మా చెల్లి నాతో అంటే ఆడుకుంటాను, చూద్దామని. పెద్దయినాక మంచి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు కదా, ఆ ఇల్లును నేను ప్లాన్ చేసిస్తాను. చూడండి, వీడు అప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఇలా వస్తే ఇక్కడ ఒక వాష్. ఎవరికైనా అర్జెంట్ అదే చెప్పేది వినో. ఎవరికైనా అర్జెంట్ అయిందనుకో ఇలా వెళ్ళిపోతాడు. వచ్చిన వెంటనే ఈడొక రూమ్, ఈడ కార్నర్లో ఒక వాష్రూమ్. ఇది పెద్ద రూమ్. ఈడ ఈడ 2 వాష్రూమ్లు. అమ్మో, ఒక్క రూమ్ లో 2 వాష్రూమ్లు ఎందుకు? చెప్పేది విను. ఈడ ఇద్దరు, మీ అత్త మీ మామ ఉంటారా, ఒక పెద్దోళ్ళు కదా, ఎలా వెళ్తారు? ఇద్దరికి ఒకేసారి వస్తే కామన్ సెన్స్ ఉండాలి. వాళ్ళు వచ్చిందంటే ఇట్లా వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇది కిచెన్. ఇక్కడ చిన్న బాత్రూమ్ మీద. అమ్ము కిచెన్ లో ఎవడైనా బాత్రూమ్ పెడతారా? మీ అత్త పని చేస్తుంది కదా, పాపం అర్జెంట్ వచ్చిందనుకో ఆడవరకు అది వెళ్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోవాలి, నీకు అర్థం కావట్లా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇది లివింగ్ రూమ్. ఈడొక టీవీ, ఈడ సోఫా, ఇక్కడ టీపై. డిప్రెషన్. ఈడొక బాత్రూమ్, ఈడొక బాత్రూమ్, ఈడొక బాత్రూమ్. 3 బాత్రూమ్లు ఎందుకు? మీ ఆయన, మీ అత్త, మీ బాబాయ్, సరే మీ మామ ఈడ కూర్చుంటారుగా. ముగ్గురికి ఒకేసారి వచ్చిందనుకో అక్కడ వరకు వెళ్తారు కాబట్టి ఈడొకటి అలా వెళ్ళిపోతారు. అర్థం చేసుకోవాలి డాలి. ఇది హాల్. ఈడొక బాత్రూమ్, ఈడొక బాత్రూమ్, ఈడొక బాత్రూమ్, ఈడొక బాత్రూమ్. అమ్మ నేను కొట్టా అంటే 4 బాత్రూమ్లు ఎందుకు? అంటే మీ ఎవరి ఫంక్షన్ ఒకవేళ ఇల్లు ఓపెన్ చేసాం అనుకో, అందరు వస్తారుగా, వాష్రూమ్ అన్నారు అనుకో, టోకెన్ ఇచ్చి పాప అంటావా ఒక్కొక్కరిని? కాదుగా, ఇక్కడ వెళ్ళిపోతారు. ఇది కారిడార్. ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్. కారిడార్ సెట్. ఇంకా ఇల్లు ప్లాన్ స్పెషల్. వాష్రూమ్ హౌస్ లో ఉంది కదా ఇది. ఇంకొకసారి ప్లానింగ్ గీటికి అట్లా పట్టుకో.